హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ కూడా ఒక ఉచ్చు లాంటిది బిగుస్తుంది. కొద్ది రోజుల్లో మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఈయన మైలవరం నియోజకవర్గం నుంచి అవనిగడ్డ నియోజకవర్గానికి మారి, అవనిగడ్డ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కింద పనిచేయడం జరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఉందో అటువంటి నేతల్లో జోగి రమేష్ ఒకరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చివరి 2.5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మంత్రివర్గ విస్తరణలో భాగంగా జోగి రమేష్కి మంత్రి పదవి అనేది దక్కింది. ఈ మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా తన అవినీతి అక్రమాలకే గానీ దందాలకే గానీ అసలు అడ్డు అదుపు లేకుండా పోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక అధికారిక పదవిలో ఉండి ఒక మంత్రిగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి, నారా లోకేష్ గురించి చాలా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో కొంత ఓవర్ చేశారు. ఆ ఓవర్ చేసిన దాన్ని బట్టి కూడా ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకొని అవన్నీ కూడా తన పేరు మీదకి మార్చుకోవడం జరిగింది. ఆ మార్చుకున్న నేపథ్యంలో ముఖ్యంగా తన మీద కేసులు బుక్ అవ్వడం జరిగింది. దాదాపుగా 2 నెలల వరకు కూడా విజయవాడ జైల్లో శిక్ష అనుభవించడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద వచ్చి ప్రజెంట్ బయట తిరగడం అయితే జరుగుతుంది. అయితే తాజాగా చూసుకుంటే జోగి రమేష్ మీద ప్రత్యేకించి కూడా గతంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానీ, ముఖ్యంగా చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో కానీ కొన్ని కీలక కేసులు అయితే నమోదవడం జరిగింది. ఆ కేసుల నేపథ్యంలో ముఖ్యంగా అప్పట్లోనే కొన్ని కేసులు నమోదవడం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ కేసులన్నీ కూడా ఆయన మీదకి రాకుండా కొంతవరకు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ డైవర్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఉచ్చు బిగుస్తుంది. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటట్టు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే జోగి రమేష్ సంబంధించి గతంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానీ, చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో కానీ నోటీసులు జారీ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే ఖచ్చితంగా జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తన కొడుకుని ఎప్పుడైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఆ తర్వాత టీడీపీ పార్టీలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా తనకి టీడీపీలో ఉన్న సన్నిహిత మంత్రులే కానీ, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా చర్చలు, సంప్రదింపులు జరపడం జరిగింది. కానీ టీడీపీ నుంచి కానీ, ముఖ్యంగా కూటమి నుంచి కానీ ఎటువంటి తనకి రెస్పాన్స్ అనేది రాలేదు. ఎందుకంటే పార్టీ మారడానికి, పార్టీ మారితే మనకి రాజకీయ భవిష్యత్తు అనేది కనబడుతుంది అని చెప్పుకోవడానికి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దారులు కూడా మూసుకుపోయినాయి. ఏ దారిలో కూడా జోగి రమేష్కి అయితే అవకాశం దక్కలేదు. కాబట్టి ఫైనల్గా ఏం చేయాలో తెలియక ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండిపోవడం అయితే జరిగింది. ఇక్కడ గతంలో చేసిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు జరగడం, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఉన్న కొన్ని భూములకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయో వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరగడం, ముఖ్యంగా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో జోగి రమేష్ అయితే అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పి మనకైతే కొంత సమాచారం అయితే గత వారం రోజుల నుంచి కూడా సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఎప్పుడు జరుగుద్ది, ఏ టైంలో జరుగుద్ది అనేది మనం అయితే చెప్పలేం. ఫైనల్గా మాత్రం ఒకవేళ ఇది కాకపోయినా సరే వేరే కేసులోనైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చాలా నీచాతి దారుణంగా ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా కుక్కతో సమానంగా పోలుతూ చిత్త కార్చిన కుక్క అని చెప్పి చాలా విలువలు లేకుండా నీచంగా మాట్లాడడం అయితే జరిగింది. ఇలా ఎన్నో ఆరోపణలు అయితే ఉన్నాయి. ఫైనల్గా జోగి రమేష్ మాత్రం తన టైం దగ్గరకు వచ్చింది. మిగిలిన మంత్రులు అంటే మనకు చూసుకుంటే వల్లభనేని వంశీ కానీ, మాజీ మంత్రి రోజా కానీ, విడదల రజనీ కానీ, మెయిన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఇలా ఒక్కొక్కరి పేర్లు ఏవైతే వినిపిస్తున్నాయో నెక్స్ట్ అరెస్ట్ అయినట్టు ఆ లిస్టులోకి కూడా జోగి రమేష్ జాయిన్ అవ్వబోతున్నారని మనకైతే తెలుస్తుంది. మరి జోగి రమేష్ అరెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా సరే ఫైనల్గా జోగి రమేష్ మాత్రం అరెస్ట్ అవ్వడం మాత్రం తథ్యం అనేటట్టు మనకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది.